ఓం నమో భగవతే వాసుదేవాయ. బంధువులు, ఈయన కుబేర దేవత, ఈయన మాతా మహాలక్ష్మి ధనాన్ని జాగ్రత్తగా ఉంచుకొని దాన్ని ఎలా ఖర్చు చేయాలి అది చూసుకుంటారు. ఫైనాన్స్ మినిస్టరు. ఇది నేను ఒక విషయం అడుగుతాను అందరితో. ఈ రూపాయి బిల్ల నేను లేకపోతే ₹2 ₹5 బిల్ల ఒక పెద్ద సౌకార్, వరల్డ్లో రిచెస్ట్ సౌకార్కి ఇస్తాను. ఆ రూపాయి బదులు నాకు 3 నెలలు కానీ 6 నెలలుగో కానీ ఆయన నాకు 1000-2000 ఇవ్వగలుగుతారా? లేదా ఈ 1000-2000 ఇస్తాను, ఈ 1000-2000 బదులుగా నాకు 1,00,000-2 లక్షలు అయినా ఇవ్వగలుగుతారా? 3 నెలల నుంచి 6 నెలల టైంలో ఇవ్వలేరు. కానీ మనకి మన భూమి తల్లి మనకి ఒక విత్తనం వేస్తే మనకి 3 నెలల్లో వేల విత్తనాలు తిరిగి ఇస్తుంది, లేదా 6 నెలల్లో వేల విత్తనాలు తిరిగి ఇస్తుంది. వరి పంట చూస్తే మనకి 4 నెలలకి మనకి వచ్చేస్తుంది. పప్పుల పంట చూస్తే మనకి 6 నెలలకి వచ్చేస్తుంది. మళ్ళీ ఈ భూమి తల్లి మనకి ఎంతగా ఇస్తుంది, మనం దాన్ని విలువ కట్టలేకపోయాము. ఎందుకంటే ఆ తల్లి ఆ పిల్లలకి మనం మనిషి రూపంగా పుట్టినా మనకి ఆ తల్లి మనకి అన్ని విత్తనాలు ఇస్తుంది. లేదా ఓ జంతువుగా, ఒక పక్షిగా, ఒక చేపగా పుట్టిన అందరికీ ఇస్తూనే ఉంది. మనం పొద్దున్న లేవగానే బ్రష్ చేస్తాం, ఉమ్మేస్తాం, టాయిలెట్కి వెళ్తాం, రకరకాల స్నానం చేస్తాం. ఆ సోప్ వాటర్ మొత్తం ఆ కాళ్ళ ద్వారా భూమిలో వెళ్తుంది. ఎంతగా మనం ఎక్స్పెక్ట్ చేసిన భూమి తల్లి అయినా సరే వాళ్ళ పిల్లల్ని ఎప్పుడు కూడా లేకుండా ఎప్పుడు మనకి ఇస్తూనే ఉంది. సాక్షాత్ నారాయణ భార్య అండి. ఏ నారాయణ? ఆ నారాయణ మన అందరినీ చూసుకుంటారు, మనం పోషిస్తారు. వాళ్ళని దండం పెట్టి మనం పదే నమస్కరించి వాళ్ళు ధన్యవాదాలు చేయాలండి. సముద్ర వసతి దేవి పర్వతే సన్మండలి విష్ణుపతి నమస్తుభ్యం పాద స్పర్శమామయ ధరతి మయ్యా की जय. నారాయణ దేవుడికి జయ. ఓం నమో భగవతే వాసుదేవ.